మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. గుంటూరు ఎంపీ గారు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అఫీషియల్గానే ఆయనకి 4,500 కోట్ల రూపాయలు ఆస్తుంది. ఆయనకి కక్కుర్తిపడి ఈ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు, వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. ఆయన ఇప్పుడు దేనికోసం పనిచేస్తున్నాడు? పేరు కోసం. కేవలం తన ప్రాంత అభివృద్ధి, తన పేరు, తన జీవితంలో కావాల్సింది. కాబట్టి అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటున్నాను నేను. మీకు 175 మంది దొరకడం పెద్ద కష్టం కాదు. ఇవాళ అందరూ 1000 కోట్లలోకి వెళ్ళిపోయారు, ఒక మోస్తరాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అవును, ఇటు తిరిగి డబ్బులు అడిగిస్తే గెలవని పరిస్థితికి వచ్చేసారు. కాబట్టి అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. అట్లీస్ట్ 5 సంవత్సరాలు, మీరు తర్వాత ఎట్టయినా జావండి. ఈ 5 సంవత్సరాలు చేయిజాచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రజాసేవ కోసమే మీరు చేయండి అనేటువంటి ప్రయోగం చేసి మెజారిటీ వాళ్ళు వచ్చిన తర్వాత చూడండి ఈ సమాజం మారకపోతే అడగ. ఏమో సార్, అంటే ఇప్పుడు 1000 కోట్లు ఉన్నవాడు 2000 కోట్ల కోసం ప్రయత్నం చేస్తే అదే నేను అనేది, అదే ఆ వడపోతలో చేయండి, వాళ్ళని మోటివేట్ చేయండి అంటున్నాను నేను. ఎందుకంటే ఒక మనిషి తింటే ఎంత తింటాడు, ఉంటే ఎంత ఉంటాడు, ఎంజాయ్ చేస్తే ఎంత ఎంజాయ్ చేస్తాడు. పోనీ వీళ్ళు చెప్పుకోలేరు సార్, చెప్పుకోలేరు. 2000 కోట్లు ఉన్నాయని కూడా చెప్పుకోలేరు కదా అఫీషియల్ గా. పోనీ పైకి తీసుకెళ్లేది కూడా ఏం లేదు. తర్వాత ఏంటంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అంత గ్రీడీగా ఉండరు. ఒక స్థాయి వచ్చిన తర్వాత పేరు కోసం పాకులాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటే అన్నా కొంతవరకు వ్యవస్థ మారేటువంటి అవకాశం. నాకు గాను మొత్తం స్టడీ చేసి నేను ఒక 25 సంవత్సరాలుగా రాజకీయం చూస్తున్నాడుగా, అదొక్కటే మిణుకుమంట నాకు హోప్ కనపడుతుంది. అలా కాకుండా మనం ఏది చెప్పినా కూడా, ఏది చేసినా కూడా ఇంప్రాక్టికల్ అవుతుంది. కాబట్టి మరి పార్టీలు రాబోయే 2029లో ఏం చేస్తాయి అనేటువంటి చూడాలి. కానీ ఫైనల్గా బాటమ్ లైన్ నేను చెప్పేది ఏంటంటే ప్రమాద గడియలు మోగుతూ ఉన్నాయి మీకు, గంటికలు. అయితే వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు వాస్తవమే, ఖచ్చితంగా. దాంట్లో ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన బురద కాదు. దానికి వాళ్ళకి మీరు ఊతమిస్తున్నారే కానీ చంద్రబాబు నాయుడు గారే స్వయంగా 40-50 మంది ఉన్న ఆరోపణలు ఉన్నాయి అంటే ఆయనకి రిపోర్ట్ లేకుండా మాట్లాడరు. దాన్ని వీళ్ళు నిర్ధారిస్తున్నారు అంతే. కాబట్టి ఇది ఇంకా పెరగకుండా ఈ క్యాన్సర్ని ఇక్కడే ఆపరేట్ చేస్తారనేటువంటిది చేయాలని ఒక కామన్ మ్యాన్గా మనం కోరుకోవాలి. సార్, ఇప్పుడు ఈ లిక్కర్ వ్యవహారంలో ఇప్పుడు కొత్త నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆ కల్తీ లిక్కర్ ఆగిపోయిందా? దాదాపుగా ఆగిపోయినట్టే కదా. ఇప్పుడు ఆయన ప్రామిస్ చేసింది కూడా అదే కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? సరసమైన ధరకు నాణ్యమైన మద్యం ఇస్తా అన్నారు. దీన్ని ఒక మేధావి ప్రొఫెసర్ గారు హైదరాబాద్లో ఉంటారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఏం మాట్లాడటానికి ఏది దొరుకుతాడని రెడీగా ఉంటారు. ఆయన నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కరిస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అనగానే ఆయన చాలా వెటకారంగా, అంటే ప్రజల్ని తాగమని ప్రోత్సహిస్తున్నారా, అంటే మీరు మంచి మద్యం ఇచ్చి వాడికి ఆరోగ్యం జరిగిపోతే ఆరోగ్యశ్రీ ఇస్తారా, ఈ రకంగా చేసి ఆ రకంగా చేస్తారని చాలా వెటకారంగా మాట్లాడారు. ఇక్కడ కూడా మనకి మాజీ మంత్రి గారు ఒక ఆయన అన్నారు, ఆయన దృష్టిలో ఏంటంటే పిచ్చి మద్యం తాగి చచ్చిపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం క్వశ్చన్ చేయరు. అసలు పిచ్చి మద్యం మంచి మద్యం ఉండదని కదా ఆయన అంటుంది. అదే అంబటి రాంబాబు గారి నాలెడ్జ్. ఎందుకంటే క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియకుండా ఇరిగేషన్ మినిస్టర్గా చేసిన ఆయనకి సో అన్నీ ఒకటిలాగే కనబడతాయి. కానీ ఏమాత్రం బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాడికైనా లిక్కర్ తయారయ్యేటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది అయిన తర్వాత దాన్ని స్టోర్ చేయాల్సింది ఒక పర్టికులర్ పీరియడ్ వరకు, దాన్ని అది ఇదవటానికి టైం ఇవ్వాలి. ఆ తర్వాత మాత్రమే మార్కెట్లోకి సరఫరా చేయాలి. అసలు ముందు కామన్ మ్యాన్ బాటిల్ కొనేటప్పుడు కొనంగానే చూసుకుంటాడు, వాడు ఇది 1 year బ్యాక్ తయారైందా, 6 నెలలు తయారైందని చెక్ చేసుకుంటాడు. వాడికి ఎంత లేట్గా తయారైంది దొరికితే వాడు అంత హ్యాపీ ఫీల్ అవుతాడు. అంత ఆరోగ్యానికి హానికరం తక్కువగా ఉంటుంది. మీరు ఫ్యాక్టరీలో డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేసేసి ఇమీడియట్గా తాగిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో మనం చూసాం కదా. 2014 నుంచి 19 నుంచి 24 మధ్యన జరిగింది. 30,000 మంది అనఫిషియల్ లెక్కల ప్రకారంగా 30,000 మంది చచ్చిపోయారు అంటున్నారు. కానీ మరి దశాబ్దాలుగా తాగుతున్నప్పుడు చనిపోకుండా కేవలం 19-24 మధ్యన ఇంతమంది చనిపోయారు అంటే దాంట్లో తేడా ఉందనే కదా. అంతే కల్తీ. ఇప్పుడు లేదంటే 100 రూపాయల బాటిల్ ఎందుకు ఉంటుంది, 30,000 బాటిల్ ఎందుకు ఉంటుంది? తర్వాత మనకి కామన్గా కూడా రమ్ము లేకపోతే ఇవన్నీ కూడా ఎంతంటే ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే నిలువ చేస్తే దాని రేట్ అంత పెరుగుతుంది కదా. చూస్తున్నాం మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఒకసారి వేలంకి వస్తుంది. వాళ్ళు 100 సంవత్సరాల క్రితం కూడా ఉంటాయి. అంటే నాకు దాని మీద పెద్ద అవగాహన లేదనుకోండి, ఆ సబ్జెక్ట్ మీద చెప్పింది వింటాం. సో అలాంటప్పుడు వాళ్ళు తయారు చేసిన తర్వాత కొన్ని చెకింగ్స్, కొన్ని వ్యవహారాలు, కొంత పర్టికులర్ టైం పీరియడ్ ఉన్న తర్వాత మాత్రమే మార్కెట్లోకి రిలీజ్ చేయాలనేటువంటిది ఉన్నది. వీళ్ళకి ఏంటంటే అనాథరైజ్డ్గా చాలా వరకు లిక్కర్ అనేటువంటిది పంప్ చేసి
వీలైనంత ఎక్కువగా సొమ్ము చేసుకోవాలనేటువంటి భావనలో ఉన్నప్పుడు ఏంటంటే అవన్నీ తొంగలో దూకే ఆ నియమాలన్నింటినీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని బయటికి ఏరులై పారించారు. పారించినప్పుడు మనలాంటి వాళ్ళు అందరం ఎంత మొత్తుకున్నాం, చాలా ప్రమాదం జరగబోతోంది, ఇది దీర్ఘకాలికంగా అనేక అనర్థాలకు దారితీస్తుంది అనేటువంటి దాని మీద కొంచెం అవగాహన ఉన్నటువంటి వాళ్ళం. ఇది నేను పర్టికులర్గా ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే, ఎప్పుడైతే డిజిటల్ పేమెంట్స్ లేవు, దీంట్లో తీసుకోరు, కేవలం క్యాష్ పేమెంట్స్ మాత్రమే జరుగుతున్నాయని రోజునే నేను రియలైజ్ అయ్యాను ఏదో జరగబోతోందని. అది ఆ ఏదో ఏంటనేటువంటిది తర్వాత కాలంలో నాకు క్రిస్టల్ క్లియర్గా వచ్చింది. వాళ్ళు చేసినటువంటి మోసం ఏంటంటే, మద్యపాన నిషేధం చేస్తామన్నాము, రేటు పెంచుకుంటూ వెళ్ళి తాగుబోతుల్ని తగ్గిస్తాం, ఇది కదా జగన్మోహన్ రెడ్డి గారి నినాదం, ఇదే కదా ఆయన చెప్పింది. దానికి వాళ్ళు ఎంచుకున్న మోసపూరితమైనటువంటి మార్గం ఏంటంటే, 1 కోటి మంది తాగుబోతులు ఉన్నారనుకోండి, 1 కోటి మంది రోజు తాగుతారనుకుంటే 1 కోటి బాటిల్స్. దీంట్లో వీళ్ళు అతి తెలివితో చేసింది ఏంటంటే 50 లక్షల బాటిల్స్ అఫిషియల్గా పంప్ చేశారు, మార్కెట్లోకి తీసుకొచ్చారు లీగల్గా. మిగతా 50 లక్షల బాటిల్స్ అసలు లెక్క లేకుండా, దానికి ఏ రకమైనటువంటి లెక్క డొక్క ఉండదు, డైరెక్ట్ ఫ్యాక్టరీలో తయారవుతుంది, నేరుగా షాప్కి వస్తుంది. సో మీకు అఫిషియల్ లెక్కలు ఎంతమంది తాగినట్టు ఉంటుంది? 50%. 50 లక్షల మందే తాగినారు. అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు రేటు పెంచడం వల్ల తాగుబోతులు తగ్గిపోయారు. కానీ తాగుతున్నది ఎంతమంది వాస్తవంగా? 1 కోటి మంది, వాళ్ళేం తగ్గల. కానీ 50 లక్షల ఆదాయం గవర్నమెంట్కి రావాల్సింది మీ సొంత డబ్బుల్లోకి ఖజానాలోకి వెళ్ళింది. ఇది